వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సుజనా నాన్ లోకల్ అన్న కేసినేని నాని, విజయవాడలోనే పుట్టానన్న సుజనా చౌదరి. పెన్షన్లు పంపిణీ చేయకుండా ఆపడం ఎవరి వల్ల కాదు, వాలంటీర్ వ్యవస్థ అంటే చంద్రబాబుకు భయమన్న పేర్ని నాని. నన్ను హత్య చేసేందుకు కుట్ర జరుగుతుంది, పిఠాపురంలో కిరాయి ముఖలు చేరాయన్న పవన్. ప్రజా సమస్యలకు బీఆర్ఎస్ఏ కారణం, కేసీఆర్ వన్నీ అబద్ధాలన్న భట్టి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే మొదటి వ్యక్తి రేవంతే, రైతు రుణమాఫీ హామీ ఏమైందని నిలదీసిన కేటీఆర్. రాహుల్ మ్యాచ్ ఫిక్సింగ్ వ్యాఖ్యలపై బీజేపీ సీరియస్, ఈసీకి ఫిర్యాదు చేసిన కాషాయ పార్టీ. కేజ్రీవాల్కు షాక్ ఇచ్చిన రౌస్ ఎవెన్యూ కోర్టు, 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్. వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం కావ్య పేరును ప్రకటించింది ఏఐసీసీ. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం తన తండ్రి స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటుగా కావ్య కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్లో చేరడానికి ముందు బీఆర్ఎస్ పార్టీ కావ్యను వరంగల్ అభ్యర్థిగా ప్రకటించింది. కానీ తాను పోటీకి సిద్ధంగా లేనంటూ తిరస్కరించిన కావ్య తర్వాత కాంగ్రెస్ గుటికి చేరారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆమెను వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించింది. లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయాలు జోరందుకున్నాయి. రైతు కార్డుతో ఎన్నికల్లో లబ్ధి పొందాలని భావించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏళ్ల తర్వాత ఫామ్ హౌస్ విడి పొలబాట పెట్టారు. నీటి ఎద్దడి వల్ల ఎండిపోయిన పంటలను చూసి కటతడి పెట్టారు. రైతులను ఓదార్చారు. రైతుల కష్టాలన్నిటికీ కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని దుమ్మెత్తిపోశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. గత 10 ఏళ్లలో పంట నష్టం జరిగిన ఏ సందర్భంలోనూ రూపాయి పరిహారం ఇవ్వని కేసీఆర్కు ఎన్నికల వేళ రైతుల విషయంలో ముసలి కన్నీరు కారుస్తున్నారని దుమ్మెత్తిపోశారు. రైతు చుట్టూ ఎన్నికల రాజకీయం సుడులు తిరుగుతుంది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీ కష్టాలను ఎదురీదుతోంది. ఒక పక్క కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలు, మరోపక్క ఫోన్ ట్యాపింగ్ ఉదంతం, ఇంకో పక్క పార్టీ వీడిపోతున్న సీనియర్ నాయకులతో కేసీఆర్ పార్టీ దెబ్బ మీద దెబ్బతో చిత్తయిపోతోంది. తెలంగాణ 17 స్థానాల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసే అభ్యర్థులు దొరక్క మరో ఇబ్బంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని విజయపదంలో నడపాలంటే ఏదో చేయాలని భావించిన అపర చాణక్యుడు కేసీఆర్కు హఠాత్తుగా రైతులు గుర్తుకొచ్చారు. తక్షణం పొలం బాట పట్టారు. తెలంగాణ ఓటర్లలో రైతులు, రైతు కుటుంబాలు పెద్ద ఓటు బ్యాంకే. అందుకే ఫామ్ హౌస్ నుంచి నేరుగా నీటి ఎద్దడితో ఎండిన పొలాల్లో అడుగుపెట్టారు. ఎండిన పొలాల్లో రైతులను పరామర్శించారు. కన్నీరు తుడిచారు. 3 నెలల క్రితం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత, తెలివి తక్కువతనం వల్లనే ప్రస్తుతం కరువొచ్చిందని కేసీఆర్ తిట్ల దండకం అందుకున్నారు. 100 రోజుల్లో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని వాపోయారు. కేసీఆర్ సర్కార్ పోయిన తర్వాత కరెంటు పోయింది, కరువొచ్చిందని, కాంగ్రెస్ సర్కార్ రైతులను పట్టించుకోకుండా చిల్లర రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో మండుటెండలో సుడిగాలి పర్యటన చేశారు. ప్రభుత్వం రైతు సమస్యలపై తక్షణం స్పందించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఎండిన పొలాలకు ఎకరాకు 25,000 రూపాయలు ఇవ్వాలన్నారు. చాలా చోట్ల రైతులు పాపం కన్నీరు మున్నీరయ్యి మమ్మల్ని ఎట్లయినా ఆదుకోవాలి, మేము పెట్టుబడి పెట్టి నష్టపోయినాం, బట్ ఖచ్చితంగా మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి మాకు న్యాయం చేకూర్చాలని చెప్పి రైతులు కన్నీరు మున్నీరుగా విలపించినారు. చాలా మంది రైతులు నాతో చెప్పింది ఏమంటే, చాలా గ్రామాలలో నీళ్లు ఇస్తామని అన్నారు కాబట్టి, మొదట ఇచ్చిండ్రు కాబట్టి మేము నమ్మి పంటలు వేసుకున్నాము,
మొదలే ఇయ్యమని చెప్తే కనీసం వేయకుండా ఉండేవాళ్ళము. మాకు అనవసరంగా ఈ ప్రభుత్వం నష్టం చేకూర్చింది అని చెప్పి వాళ్ళు స్పష్టంగా నాతోనే స్వయంగా చెప్పడం జరిగింది. ఉన్న కరెంటును వాడుకోవడం తెలివి లేదు, ఉన్న మిషన్ భగీరథ వాడుకునే తెలివి లేదు. అద్భుతంగా వచ్చినటువంటి హైదరాబాద్ నీళ్లు మళ్ళా ఇలా వాటర్ బిల్స్ వస్తా ఉన్నాయి, ట్యాంకర్లు వ్యాపారం జరుగుతూ ఉంది, కొనలేక జనం చేస్తా ఉన్నారు. మళ్ళా జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు వస్తా ఉన్నాయి, మళ్ళా స్టెబిలైజర్లు కొనుక్కునే పరిస్థితి వస్తా ఉంది. అధికారంలో ఉండగా రాష్ట్రాన్ని ఆగం చేసిన కేసీఆర్ కు ఇరిగేషన్ పై మాట్లాడే అర్హత లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. పొలంబాటలో కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాట అబద్దమేనన్నారు. గత 10 ఏళ్లలో పంట నష్టం జరిగితే రైతులకు ₹1 కూడా పరిహారం ఇవ్వని కేసీఆర్ ఇప్పుడు దొంగ నాటకాలకు తెరతీశారని దుమ్మెత్తిపోశారు. ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగిస్తామని ఒప్పుకొని కేసీఆర్ ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలపై కుట్ర చేశారన్నారు. తెలంగాణలో ఎక్కడా కరెంటు కొరత లేదన్నారు. సూర్యాపేటలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాట్లాడిన ప్రతి మాట అబద్ధాలే అని చెప్పి తెలంగాణ ప్రజానీకానికి మరోమారు మనవి చేస్తున్నా. అబద్ధాలు, వాస్తవాలని వక్రీకరించడం, ఒక ఫ్రస్ట్రేషన్, ఒక డిప్రెషన్, పవర్ పోవడమే కాదు, గవర్నమెంట్ పోవడమే కాదు, ఇప్పుడు పార్టీ కూడా మిగలదేమనో భయంతో బయటికి రావడం తప్పితే మరొకటి కాదు. నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఏ పార్టీ కూడా ఇంత తొందరగా కుప్పకూలిపోలేదు. దేశంలో చాలా రీజనల్ పార్టీస్ ఉన్నాయి, కానీ ఒక రీజనల్ పార్టీ పొంకనాలకు పోయి జాతీయ పార్టీగా మార్చుకొని అసలు ఉనికికే పోయి అసలు ఎగ్జిస్టెన్స్ లేకుండా పోవడం ఈ టీఆర్ఎస్, బీఆర్ఎస్, ఇప్పుడు వీఆర్ఎస్ అయిపోతుంది. ఎన్నికల వేళ హఠాత్తుగా నిన్న కేసీఆర్, నేడు కేటీఆర్ రైతుల ఓదార్పు యాత్రలు చేపట్టడం పట్ల డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పందించారు. రాష్ట్రంలో అనేక సమస్యలకు బీఆర్ఎస్ పాలనే కారణమన్నారు. నీళ్లు, కాళేశ్వరంపై రైతులకు కేసీఆర్ వాస్తవాలు చెప్పలేదన్నారు భట్టి. ఎస్ఎల్బీసీ టన్నెల్ 10 కిలోమీటర్లు పూర్తి చేసి ఉంటే నల్గొండ సస్యశ్యామలమై ఉండేదని, దీనికి కేసీఆర్, ఆయన ప్రభుత్వమే కారణమన్నారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే శ్వేతపత్రం ఇచ్చామని, కేసీఆర్ సభకు రాకుండా అబద్ధ ప్రచారం చేశారని విమర్శించారు. ప్రజల సమక్షంలో వాస్తవాలు చర్చిద్దాం రండి అని కేసీఆర్ కు భట్టి సవాల్ విసిరారు. లోపాలు ఉంటే సరిచేసుకుంటామని వివరించారు. వాళ్ళు ఏ రిజర్వాయర్లో నీళ్ళు లేకపోయినా, ఆడపారపోయినా నీ పుణ్యమే, అది నువ్వే కదా ఆ టైంలో ఉంది. నన్ను తిడతా, ఆయన తిడతా అంటే ఎట్లయితుందండి? అంత అమాయకులా ఏమైపోయా? కాళేశ్వరంలో కొద్దిగా కుంగిపోయి ఏమవుతుందని కొద్ది కుంగిపోవటం ఏంది? కొద్ది కుంగిపోవటం ఏందండి? ప్రపంచానికి ఒక పెద్ద అద్భుతం అని చెప్పి ప్రపంచం వాళ్ళు అందరూ తీసుకొచ్చి చూపిస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అంటే బస్సులు వేస్తే సభ చూపిస్తుంది. ఆ కూలిపోయిన దాన్ని కాంగ్రెస్ వాళ్ళు ఏదో చేసినాడు, కూలిపోయా నీళ్లు తీస్తే నీ టైంలోనేగా, అప్పుడు మీరే కదా అధికారంలో ఉంది. యాదాద్రిదేమో టైంలీ నువ్వు పోనీ ఇది బంద్ చేసి దీంతోనే చేసినట్టు టైంలీ కంప్లీట్ చేసినట్టు చేయవచ్చు. పోనీ ఇప్పుడు ఎన్టీపీసీ ఎందుకు చేయలేదని ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నావు. నువ్వు 10 ఏళ్ళ నుంచి అప్పుడే చేయాల్సి ఉంది కదా. ఎన్నికల వేళ రైతు సమస్యలపై లబ్ధి పొందే ఆలోచనతో అటు బీఆర్ఎస్ పొలంబాట అందుకుంటే ప్రభుత్వ పెద్దలు కౌంటర్ ఇస్తూ విమర్శలు చేస్తున్నారు. రైతుల పరిహారం విషయం మాత్రం ఎవరూ మాట్లాడడం లేదు. నల్గొండ, ఖమ్మం నేతలే ప్రభుత్వాన్ని కూలుస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఏకనాథ్ షిండేలు కాంగ్రెస్లోనే ఉన్నారన్న కేటీఆర్, ముఖ్యమంత్రి పదవి ఇస్తే బీజేపీలో చేరతానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గడ్కరీ చెవిలో చెప్పారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే వారిలో రేవంత్ రెడ్డి మొదటి వ్యక్తి అన్నారు కేటీఆర్. ఒక్క ఓటు కాంగ్రెస్ కేసినా పోయేది బీజేపీకే. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో జరగబోయే రాజకీయ పరిణామాల్లో నంబర్ 1 పరిణామం ఏంటంటే ఇదే ముఖ్యమంత్రి. ఎందుకంటే కాంగ్రెస్ దేశంలో గెలిచే పరిస్థితి ఎట్లాగూ లేదు. మీకు తెలుసు, నాకు తెలుసు, ఆ కాంగ్రెస్లో తన అంటగాగుతున్న వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి నేను అంటా ఉన్నా, పార్లమెంట్ ఎన్నికల తర్వాత శరణు కోసం, షెల్టర్ కోసం, భవిష్యత్తు కోసం, కేసుల నుంచి బయటపడడం కోసం మొట్టమొదటి వ్యక్తి కాంగ్రెస్ లోంచి బీజేపీలకు జంప్ చేసే మొట్టమొదటి వ్యక్తి ఈ రేవంత్ రెడ్డి గారే అవుతారు. గుర్తుపెట్టుకోండి అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది నేను ఇప్పటికి 10 సార్లు అన్నా, ఈ మాట 10 సార్లు అన్నా ఇప్పటికీ. కానీ రేవంత్ రెడ్డి గారు మిగతా అన్ని విషయాల్లో స్పందిస్తారు, ఈ విషయంలో మాత్రం మాట్లాడాడు. ఈ విషయంలో మాత్రం మాట్లాడాడు. ఎందుకు? భయమా, భక్త్యా, లేకపోతే మోడీ గారి దగ్గరికి పోవడానికి మార్గం వేసుకుంటున్నాడన్న సీక్రెట్ బయటపడ్డదని ఇంకొక ఇబ్బందా తెలియదు. నేను లంకె బిందెలు ఉంటాయి అనుకొని వచ్చినా, ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి అంటున్నాడు. లంకె బిందెల కోసం
గడ్డపారలు పట్టుకొని తట్టపారలు పట్టుకొని నెత్తి మీద తువ్వాల కప్పుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతారన్నా? ఇక మరి ఈయన ఏం చేస్తుండనో ఇదివరకు నాకు తెలియదు, కానీ నేను అనేదల్లా ఒకటే, ముఖ్యమంత్రులు చేయాల్సిన పని ఇది కాదు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మానవ బాంబులైతాం, ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తే నా కొడకల్లారా అంటున్నావు. నీ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన మాకేమీ లేదు. డేంజరు మాతో లేదు, టీఆర్ఎస్తో లేదు, నీకు బీఆర్ఎస్తో లేదు. డేంజరు ఇక్కడున్న నల్గొండ బాంబుతోని అక్కడున్న ఖమ్మం బాంబుతోనే ఉంది, మాతోనేం డేంజర్ లేదు నీకు. ఏకనాథ్ షిండేలు నీ పార్టీలో ఉన్నారని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. వెంకటరెడ్డి పోయి ఇప్పటికే నితిన్ గడ్కరీ చెవిలో గుసగుస పెడుతుండంట, నేను వస్తా అని. నాకు ముఖ్యమంత్రి ఈయనరి, నేను వస్తా అంటుండంట. నీ పక్కనున్నారు డేంజర్ గాళ్ళు, మేము కాదు. మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఈ వేదిక ద్వారా, రేవంత్ రెడ్డి గారు మీరు 5 ఏళ్ళు ఉండాలి ముఖ్యమంత్రిగా, 5 ఏళ్ళుండు, కానీ 420 హామీలు ఏవైతే ఇచ్చినవో అవి అమలు చెయ్యకపోతే మాత్రం వదిలిపెట్టము అనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీరు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో రాష్ట్రమంతటా పంటలు ఎండిపోతున్నాయని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. సాగునీరు ఇవ్వకుండా ప్రభుత్వం చోద్యం చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు పంటలు తగలబెట్టుకుంటుంటే బాధ కలుగుతుందన్నారు. కష్టపడి సాగు చేసిన రైతు తన పొలాన్ని తగలబెట్టుకునే దుస్థితి దాపురించిందన్నారు. కాంగ్రెస్ మంత్రులు, నేతలు రైతుల దగ్గరికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. రైతుల దగ్గరికి వెళ్లే ధైర్యం కాంగ్రెస్ మంత్రులు, నేతలకు లేదని విమర్శించారు. రైతులకు నీళ్లు ఇవ్వాలన్న సోయి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి కానీ, ప్రజాస్వామ్యంలో సున్నితత్వం కలిగిన ఏ ప్రభుత్వం అయినా ప్రజల యొక్క ఆర్తిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి తప్ప దీన్ని పక్కదారి పట్టియడం కోసం, ఇటువంటి ఘటనలు లేవనిపించడం కోసం చర్చ అంతా రాజకీయాల వైపు మళ్ళీ పూర్తిగా మంత్రులు కానీ వాళ్ళ అధినాయకులు కానీ అవతల పార్టీలను తీసుకొని వచ్చి కండువాలు మార్పించే పనిలో బిజీగా ఉన్నారు. కానీ ఇటు నీటిపారుదల శాఖ మంత్రి కానీ, అటు వ్యవసాయ శాఖ మంత్రి కానీ, మరి ఈ రోజుకు రాష్ట్రంలో మీ ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక ఈ 110-15 రోజులలో సుమారు 200 పైచిలకు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్క రైతు కుటుంబం దగ్గరికన్నా మీరు పరామర్శకు పోయినరా? ఒక్క ఎండిన పొలం కాడికన్నా పరామర్శకు పోయినరా? రైతులు మంట పెట్టుకున్నటువంటి ఒక్క పంట కాడికైనా పోయి పరామర్శకు పోయినరా? అయ్యే ఎందుకు ఇట్లా చేసుకుంటారు, మేము ఉన్నాం, మీరు చెప్పే వాదన అయితే చెప్తున్నారో ఇది ప్రకృతిపరమైనటువంటి తప్ప మా తప్పు లేదో చెప్తున్నారో, ఇదే మాట రైతుల దగ్గరికి పోయి మీరు ఎందుకు చెప్తలేరు? మరి ఎందుకు ఓదార్స్తలేరు? ఎందుకు సాంత్వనపరుస్తలేరు? మీరు చెప్పేదే. కేసీఆర్ కాలు బయటపెట్టగానే కాంగ్రెస్ ఉలిక్కిపడుతుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఎన్ని సీట్లు వస్తాయి ముందు చూసుకోండి ఆయన వ్యాఖ్యానించారు. 50 సీట్లు కూడా దాటవని సర్వేలు చెబుతున్నాయని, కాంగ్రెస్ కూడా పార్టీని మూసేస్తుందని ప్రశ్నించారు. రైతుల దగ్గరికి వెళ్లే ధైర్యం అధికార ప్రభుత్వానికి లేదన్నారు శ్రీనివాస్ గౌడ్. అందుకే ప్రతిపక్షంగా తామే వెళ్లి రైతులకు ధైర్యం చెబుతున్నామని తెలిపారు. చూడండి, 5 సంవత్సరాలు కాంగ్రెస్ ఎన్ని రోజులు ఉంటుందో బీఆర్ఎస్ కూడా అన్ని రోజులు ఉంటుంది. గతంలో కాంగ్రెస్ కూడా చాలా తక్కువ సీట్లు ఉన్నాయి. అయినంత మాత్రాన కాంగ్రెస్ పని అయిపోయిందా? మళ్ళీ అధికారంలో వచ్చింది. దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఒడిదుడుగులు అనుభవించింది, మళ్ళీ అధికారంలో వచ్చింది. ఇవాళ అధికారం కోల్పోయింది 10 సంవత్సరాలు. అయినంత మాత్రాన మళ్ళీ దేశంలో ఎప్పటికీ కాంగ్రెస్ రాదని ఎవరైనా అన్నామా? మీరు నెల రోజులలో, వారం 10 రోజులలో అమలు చేస్తామనేటువంటి హామీలు ఏమన్నా చూడండి. సంవత్సరంలో హామీలు చేస్తామని చూడండి. 5 సంవత్సరాలు ఏమేం చేస్తామని హామీలు చూడండి. హామీల వారీగా ఆ హామీలు నెరవేరడానిపైన దృష్టి పెట్టండి. కానీ మీరు బయటనే తిరగొద్దు, ప్రశ్నించొద్దు, మీరు ఏం మాట్లాడొద్దు, ఏం అడగొద్దు అనే పద్ధతి మాత్రం మంచిది కాదు. పార్లమెంటు ఎన్నికల తర్వాత కూడా తెలుస్తుంది కదా, పార్లమెంటు ఎలక్షన్ అనగానే ఒక రకమైన పరిస్థితులు ఉంటాయి. మరి దేశంలో మీకు ఎన్ని సీట్లు వస్తాయని కూడా తెలుస్తుంది. సీట్లు తక్కువ వచ్చినంత మాత్రాన పార్టీలు పోతాయి, ఎక్కువ వచ్చినంత మాత్రాన ఉంటాయి అనేది కాదు. సీట్లు ప్రాముఖ్యత కాదు. అట్లా అనుకుంటే మరి మీరు కూడా ఎన్ని సీట్లు వస్తాయో దేశంలో మరి మీరు అధికారంలో వస్తారో చెప్పండి. కాంగ్రెస్ ఎన్ని రోజులు ఉంటుందో బీఆర్ఎస్ కూడా అన్ని రోజులు ఉంటుంది. ముఖ్యమంత్రి కావాలనుకున్న కేటీఆర్ ఆశలు అడియాసలయ్యాయన్నారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. తండ్రి కొడుకులతోనే తెలంగాణ నాశనమైందని మండిపడ్డారు. బీఆర్ఎస్ అత్యంత వేగంగా పతనమవుతుందన్నారు. ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి కేసీఆర్ సహకరించలేదని ఆరోపించారు.
అవినీతి లేకుండా మోదీ పాలన సాగిందన్నారు. ప్రపంచానికే సాయం చేసే స్థాయికి భారత్ ఎదిగిందన్నారు. జలజీవన్ మిషన్ ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద 10 కోట్ల మందికి పైగా పేద ప్రజలకు, గిరిజన ప్రజలకు, ఆదివాసీ ప్రజలకు, బంజారా ప్రజలకు, బడుగు బలైన వర్గాలకు ఎల్పిజి కనెక్షన్స్ ఉచితంగా అందించిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. జలజీవన్ మిషన్ ద్వారా 14 కోట్ల మంది ప్రజలకు నల్లా ద్వారా ఈరోజు డ్రింకింగ్ వాటర్ అందిస్తున్నది మోడీ గారి ప్రభుత్వం. పేదవాళ్ళ ఇళ్లలో టాయిలెట్ల నిర్మాణం కోసము స్వచ్ఛ భారత్ మిషన్ కింద మహిళల యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచే దృక్పథంతో 12 కోట్ల టాయిలెట్లు పేద ప్రజలకు నిర్మించడం అంటే ప్రపంచంలోనే ఇంత పెద్ద స్కీమ్ ఎక్కడా కూడా లేదు. అంటే 12 కోట్ల మంది ప్రజలకు టాయిలెట్లు లేకుండా ఇన్ని సంవత్సరాలు ఈ దేశంలో గడిపారు. ఈరోజు మోడీ గారు వచ్చిన తర్వాత మహిళల గౌరవాన్ని పెంచే దిశలో చేపట్టినటువంటి కార్యక్రమంలో ఇది ఒక పెద్ద కార్యక్రమం. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా సీఎం జగన్ కడప జిల్లాలో పర్యటించారు. యాత్రలో భాగంగా దారి పొడవునా జనం ఘన స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా హిందూపురం నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు వైసీపీలో చేరారు. కదిరి మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ బాషా వైసీపీలో చేరారు. సాయంత్రం కదిరిలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఏపీలో 58 అసెంబ్లీ స్థానాలు, 8 లోక్సభ స్థానాలకు మినహా అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు కాంగ్రెస్ పార్టీ. ఏపీ ఎన్నికల్లో కడప పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పోటీ చేయాలని కాంగ్రెస్ ఎన్నికల కమిటీ నిర్ణయించింది. మిగిలిన చోట్ల అభ్యర్థులను ఖరారు చేసింది. వైసీపీ నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి పోటీలో ఉండగా కాంగ్రెస్ తరపున కడప పార్లమెంటు బరిలో వైఎస్ షర్మిల నిలిచారు. రాజమండ్రి పార్లమెంటు బరిలో గిడిగి రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం పోటీ చేయనున్నారు. మాజీ ఎంపీ పల్లం రాజును కాంగ్రెస్ అధిష్టానం కాకినాడ నుంచి బరిలోకి దింపనుంది. విశాఖ పార్లమెంటు బరిలో సినీ నిర్మాత సత్యారెడ్డి, అలాగే ఏలూరు లోక్సభ బరిలో లావణ్య, అనకాపల్లి నుంచి వేగి వెంకటేష్, రాజంపేట నుంచి నజీర్ అహ్మద్, చిత్తూరు బరిలో చిట్టిబాబు, హిందూపురం నుంచి షాహీన్ పేరును ప్రకటించింది. అయితే సీనియర్ నేత రఘువీరారెడ్డి మాత్రం ఈసారి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండనున్నారు. ఏపీలో 117 అసెంబ్లీ, 17 లోక్సభ స్థానాలపై సీఈసీలో చర్చ జరిగింది. వీటిలో 58 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాలను కాంగ్రెస్ పార్టీ పెండింగ్లో పెట్టింది. నంద్యాల, తిరుపతి, అనంతపురం, కర్నూలు, విజయవాడ, అరకు, గుంటూరు, అమలాపురం లోక్సభ స్థానాలను పెండింగ్లో ఉంచింది. కమ్యూనిస్టులు, ఇతర ప్రతిపక్ష పార్టీలకు సీట్ల కేటాయింపు నేపథ్యంలో కొన్ని స్థానాలను ఏపీ కాంగ్రెస్ పార్టీ పెండింగ్లో పెట్టింది. ఫ్లైట్స్లో తిరిగే సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేస్తారని వైసీపీ ఎంపీ కేశినేని నాని ప్రశ్నించారు. సుజనా చౌదరికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్ని రోడ్లు ఉన్నాయో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. ముస్లింలు, బీసీలు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో సుజనా చౌదరికి ఎలా సీటు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారని విమర్శించారు. వ్యక్తికి కనీసం ఎన్ని రోడ్లు ఉన్నాయో తెలియదు, ఎక్కడే ఉందో కూడా తెలియదు. కాబట్టి ప్రజలు ఇక్కడ సుజనా చౌదరికి బుద్ధి చెప్పబోతా ఉన్నారు. మన ఆసిఫ్ని భారీ మెజార్టీలో గెలిపిస్తారంటున్నారు, ఎటువంటి సందేహం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ప్రజలందరికీ నేను మనవి చేస్తున్నాను. వెస్ట్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి భారీ మెజార్టీతో ఆసిఫ్ గారిని గెలిపించుకోండి. ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాడు, మీకు సేవ చేసుకుంటాడు, మీకు ప్రజాసేవకుడిగా ఉంటాను. కానీ పెత్తందారి లేక ఉండడు సుజనా చౌదరి లేక. మీరెవరో కూడా కమలం గుర్తు మీద ఓటేసి వృధా చేసుకోవద్దని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను అభ్యర్థిస్తున్నా, మనవి చేస్తున్నాను. ప్రత్యేక విమానంలో తిరుగుతాడు, మనకు అందుబాటులో ఉండడు,
ఈ ప్రాంత ప్రజలకి ఎవరు ఎప్పుడు కూడా ఆయన కలిసే అవకాశం దొరకదు. ఓట్లు వేయించుకుంటాడు, మాయమైపోతాడు. ఎందుకంటే ఢిల్లీలోనో ఎక్కడో ఆయన వ్యవహారాలు ఆయన చేసుకోవడానికి ఈ మార్గం ఎంచుకున్నాడు ఆయన. ఆ సంగతి అందరికీ తెలుసు. 3 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా ఉండి కనీసం ఈ వెస్ట్ నియోజకవర్గం కాదు, ఈ విజయవాడ పార్లమెంట్కి కానీ ఈ రాష్ట్రానికి కానీ నీ వల్ల ₹1 ఉపయోగం ఉందా, ₹1 పని రాష్ట్రానికి చేసామని నేను సుజనా చౌదరి గారిని డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తాను. నియోజకవర్గంలో సుజనా చౌదరి అనే వ్యక్తికి కేసినేని నాని కామెంట్స్పై బీజేపీ నేత సుజనా చౌదరి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేసినేని స్థాయికి తాను దిగజారలేనని అన్నారు. ఎప్పుడూ ప్రత్యర్థులపై కామెంట్ చేయనని తెలిపారు. తాను విజయవాడలోనే పుట్టానన్న ఆయన విజయవాడకు తాను చేయగలిగేదే చేస్తానని హామీ ఇచ్చారు. నేను విజయవాడలోనే పుట్టి పెరిగిన వాడిని. విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి కరెక్ట్గా 25 నిమిషాల దూరంలో నేను పుట్టింది. చదువుకున్నాను ఇక్కడే నాకు బోళ్ళంత వ్యవసాయం ఉంది మా ఊరి దగ్గర. సరే, విజయవాడలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళన్నా కాదు కదా, అనేక చదువుకోవడానికి దేనికి ఇంకో దానికి వేరే ఊర్లకి వెళ్ళి వస్తాం. లోకల్ నాన్ లోకల్ అనేది నేనే మహారాష్ట్ర వాడిని కాదు, ఉత్తరప్రదేశ్ వాడిని కాదు. సో అది ప్రతిపక్షాలు ఏమైనా మాట్లాడుతూ ఉంటాయి కానీ అందులో నిజం లేదు. ఎందుకు అలా దిగజారిపోయారనే దాని మీద నేను ఆయన మీద సానుభూతి పడవలసింది తప్పితే అంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. విజయవాడ వెస్ట్లో నాకు తెలుసుకోకపోతే GPS వాడుకుంటా తెలుసుకునే విధంగా నాకు తెలుసు. నేను చదువుకున్న బాగానే, ప్రతి గల్లీకి వెళ్ళగలను నేను. కానీ కేసినేని నాని గారు స్థాయికి నేను దిగలేను. నేను విజయవాడలో సంచలన విజయాలకు పేరు మోసిన ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నిర్ణయం కాలేదు. అయినా ఖచ్చితంగా కాంగ్రెసే గెలుస్తుందనే ప్రచారం హోరెత్తుతుంది. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్నది ఇప్పటికీ సస్పెన్స్. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి ఖమ్మం ఎంపీ స్థానంలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఓట్లు కనిపిస్తున్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఆ ఓట్లు ఏ మేరకు లభిస్తాయనే చర్చ సాగుతుంది. పార్లమెంటు నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండడం ఆ పార్టీకి ప్లస్ పాయింట్. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో ముందున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి నిర్ణయం అయితే త్రిముఖ పోటీకి రంగం సిద్ధమైనట్లే. ఖమ్మం లోక్సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై ఇంకా స్పష్టత రాలేదు. అభ్యర్థిని ఎంపిక విషయంలో ఏఐసీసీ, సిఈసీలు చేతులెత్తేసి రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి వదిలివేయడం పెద్ద మైనస్ పాయింట్ గా మారింది. ఇప్పటికే గులాబీ పార్టీ సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావును ప్రకటించగా బీజేపీ అభ్యర్థిగా తాండ్ర వినోద్ రావును ఖరారు చేశారు. కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇచ్చేందుకు వారు సిద్ధమవుతున్నారు. ప్రధాని మోడీ బీజేపీ వేవులను ఉపయోగించుకొని ఖమ్మం ఎంపీని ఎలాగైనా గెలుపొందాలనే వ్యూహంతో తాండ్ర వినోద్ రావు సమీకరణాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్న టీడీపీతో ఆ నాయకులు చర్చలు జరుపుతూ సమీకరణలు చేస్తూ ఉండటంతో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో ఈసారి బీజేపీ జోష్ కనిపిస్తోంది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంకా ప్రచారంలో దిగకపోయినా తమ సామాజిక వర్గ బలం తన్ని ఎన్నికల్లో గట్టెక్కిస్తుందనే ధీమాతో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో ఇంకా తర్జన భర్జన జరుగుతూ ఉండటంతో రోజుకో నాయకుడి పేరు తెరపైకి వస్తుంది. ఆ పార్టీలో అభ్యర్థి ఖరారు ఇప్పట్లో అవుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ నియోజకవర్గంలో స్పష్టమైన మెజారిటీ ఉంది. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, మంత్రులు బొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుల మధ్య ఆధిపత్య పోటీ. ప్రతిపక్ష పార్టీలు కలిసొచ్చే అవకాశం లేకపోలేదు. అదే తమకు బలంగా ప్రతిపక్షాలు భావిస్తూ రంగంలోకి దిగుతున్నాయి. దీంతో ఖమ్మం రాజకీయం రసవత్తరంగా మారింది. ముగ్గురు ముఖ్య నేతలు ఐక్యతగా ముందుకు సాగితే తప్ప విజయం లభించే పరిస్థితి కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల తరహాలో ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పార్లమెంట్ ఎన్నికల్లోనూ ప్రత్యర్థిని ఎదుర్కొనకపోతే ప్రతిపక్షాలు లాభపడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్య నేతలతో పాటు ఎమ్మెల్యేలంతా అంకుటిత దీక్షతో పార్టీ అభ్యర్థి విజయం కోసం సర్వశక్తులు పెట్టి కృషి చేయాల్సిందే. ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ తో బీజేపీ ఆశీస్సులతో గోదాలోకి దిగారు. వెలమ సామాజిక వర్గానికి చెందిన వినోద్ రావు ప్రధాని మోదీ ఆశీస్సులతో ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రజల మధ్యకు దూసుకు వెళ్తున్నారు. రామజన్మభూమి అంశం, భద్రాచలం రామాలయం అభివృద్ధిని ఎన్నికల అస్త్రంగా మార్చుకొని హిందుత్వ ఎజెండాతో సాగుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ అభ్యర్థిగా ఖమ్మం పార్లమెంటుకు పోటీ చేస్తున్న నామా నాగేశ్వరరావు ప్రస్తుతం మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఎన్డీఏలో భాగస్వామ్యంలో ఉన్న టీడీపీతో పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుండి కూడా ఆయనకు ఆహ్వానాలు అందినట్టు సమాచారం. పార్టీ మారేందుకు ఏమాత్రం అవకాశం ఉన్నా ఖమ్మం టికెట్ ఖరారు చేస్తామనే రీతిలో ఆయనపై ఒత్తిడి ఉన్నా ఆయన ఏ విధంగా ఎన్నికల్లో ముందుకు సాగాలనే అంశంపై ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కాంగ్రెస్ కొత్త అభ్యర్థిని దించుతుందా, నామా వైపే చూస్తుందో అన్నది సస్పెన్స్. సిరిసిల్లలో తన ఫోన్ ట్యాపింగ్ చేశారని అన్నారు కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తగూడ శ్రీనివాసరెడ్డిని కలిసి ఫోన్ ట్యాపింగ్పై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరారు. సిరిసిల్లలో తన ఫోన్ను ట్యాపింగ్ చేసిన కేటీఆర్తో పాటు అందుకు ఆదేశాలు జారీ చేస్తున్న గత ప్రభుత్వ పెద్దలందరిపై విచారణ చేపట్టాలన్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరిని వదలొద్దన్న ఆయన సిపిని కోరారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కనుసన్నల్లోనే ఈ మొత్తం వ్యవహారం నడిచిందని మహేందర్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ ప్రాంతంలో స్వేచ్ఛా స్వాతంత్రాలకు కానీ, భావ స్వేచ్ఛకు కానీ, ప్రజాస్వామిక హక్కులకు కానీ, పౌర హక్కులకు కానీ ఆటంకం కల్పిస్తూ ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడి ఇక రాజకీయ ప్రత్యర్థులనే కాదు ఇవాళ తెలంగాణ ఉద్యమంలో మేము మా యొక్క శక్తియుక్తులను పన్నిన మాపైనే ఒక అన్నదమ్ముల్లా మెలిగినాం, ఒక కుటుంబ సభ్యుల్లా వాళ్ళతో కలిసి తిరిగినాం. ఇవాళ చివరికి వస్తే మా ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసే ఇంకా దుస్థితికి వాళ్ళు దిగజారిందంటే వాళ్ళు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాల్లో విచ్చలవిడతనాన్ని ఇవాళ భావస్వేచ్ఛను ఏ విధంగా కాల రాసినో మీ అందరికి కూడా ఇవాళ అర్థమైంది. మీరు ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చారు, ఏమని ఇచ్చారు, ఎవరిని కలిసారు లోపల? నేను ఇచ్చిన కంప్లైంట్ కేసీఆర్ ప్రభుత్వం పైన, ముఖ్యంగా కేటీఆర్ గారి పైన. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో వార్ రూమ్ సిరిసిల్ల ప్రాంతంలో కూడా వెలువడ్డది. అంతకుముందు అనేకమైన వ్యక్తుల ద్వారా నన్ను మళ్ళీ వాళ్ళ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలోకి రమ్మని చెప్పి ఆహ్వానించాను. కాబట్టి ఇలా ఆ యొక్క ప్రయత్నాలే కాకుండా ఇవాళ మా దగ్గర సిరిసిల్ల పట్టణంలో వార్ రూమ్ ఏర్పడి దానికి ఎవరైతే పాత్రధారి, సూత్రధారి అంటున్న ప్రణీత్ రావు కూడా అక్కడనే అరెస్ట్ చేయబడ్డాడు. కాబట్టి తప్పకుండా ఆ ప్రాంతంలో వార్ రూమ్ ఏర్పడ్డప్పుడు మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ వాయిదా పడింది. రేపు జరగాల్సిన కౌంటింగ్ను వాయిదా వేయాలని కలెక్టర్కు ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో కౌంటింగ్ నిలిపివేయాలని ఈసీ ఆదేశాలు ఇచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో వాయిదా వేశారు. పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ పూర్తయిన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ చేసుకోవాలంటూ ఈసీ తెలిపింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఈ నెల 4కి వాయిదా వేస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తన చిన్న కొడుకు పరీక్షలు ఉన్నందువల్ల ఏప్రిల్ 16వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలన్న కవిత పిటిషన్పై ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. కవిత తరపు అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. ఈడీ విచారణ కవిత సహకరించిందని అభిషేక్ కోర్టుకు తెలిపారు. ఒక్కో రోజు రాత్రి వరకు కవితను విచారించారని చెప్పారు. కవితకు మధ్యంతర బెయిల్తో పాటు రెగ్యులర్ బెయిల్ కూడా ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 4కు వాయిదా వేసింది. ఉత్తరప్రదేశ్ వారణాసిలోని జ్ఞానవాపి మసీదు వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మసీదు దక్షిణం వైపు ఉన్న సెల్లార్లో హిందువులు ప్రార్థనలకు అనుమతి నిరాకరించాలన్న మసీదు కమిటీ అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు షాక్ ఇచ్చింది. కేజ్రీవాల్కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కేజ్రీవాల్కు కోర్టు విధించిన ఈడీ కస్టడీ ముగియడంతో ఆయన కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరిచారు. ఈ క్రమంలో కేజ్రీవాల్కు ఏప్రిల్ 15వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ను ఢిల్లీలోని తిహార్ జైలుకు తరలించారు. కాగా ఓ ముఖ్యమంత్రి తిహార్ జైలుకు వెళ్తుండడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గత నెల 22న కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేసింది.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.